దొరికిపోయినరు, వెంటనే దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రజాప్రభుత్వాన్ని కోరుతున్నాము. అట్లనే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా కోరుతున్నాము. ఎందుకంటే మీరు ఈ శాఖ మంత్రి లెక్క ఉన్నారు కాబట్టి మీ పైన మచ్చ వస్తున్నది. పొన్నం ప్రభాకర్ గారు దయచేసి ఒక్కసారి ఆలోచించి దీనిపైన యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటది. లేదు అనుకుంటే ఇక దీని వెనకాల మీరే ఉన్నారు అని వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా నిజమవుతుంది. అది అధికారులే చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. మాదేమున్నది, మేము ఇంత కష్టపడతాం అంటే వాళ్ళ కోసమే కదా అని చెప్పి నడుస్తా ఉన్నాయి. ఏడికాడికి ఒక గ్రూప్ లో కూడా వస్తా ఉన్నాయి, వీళ్ళ మంత్రి గారి వాటా కూడా ఉన్నదంట అని చెప్పి. మరి దాన్ని మీరు చెప్పాలి కదా. చెప్పకపోతే ఏం కాదు, 100 వార్తలు వస్తాయి, నెగిటివ్ గా చెప్తానే ఉంటారు అని చెప్తే అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కూడా ప్రజలకు ఒక డౌట్ వచ్చింది అని అన్నప్పుడు దాన్ని క్లారిఫై చేసే బాధ్యత మంత్రులకి ఉంటది. మిమ్మల్ని ముట్టుట్టిగా అయితే గెలిపేలే కదా, ఎవరు టైంపాస్ కి మీరు వచ్చి పోయాడు కూర్చోండి అని చెప్పి గెలిపేలే. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ప్రశ్నించే హక్కు ఉన్నది, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు మీ దగ్గరకు రావాల్సిన హక్కు వాళ్ళకు కూడా ఉన్నది. మరి దానికి క్లారిఫై చేయాల్సిన డౌట్స్ కానివ్వండి, వాళ్ళకు హెల్ప్ చేయాల్సింది ఏది ఉన్నా కూడా మీదే బాధ్యత. ఉట్టి అయితే గెలిపేలే కదా.